ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లాలు అధ్యక్షులుగా పేమ మల్లికార్జున సీనియర్ పాత్రికేయులను నియమించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావులు నియామక పత్రాన్ని పేమ మల్లికార్జునకు అందించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో కాపుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడంతో పాటు కాపుల అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పథకాలు కాపులకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పేమ మల్లికార్జున్ను పలువురు కాపు నాయకులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కాపు నాయకులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మన సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మేము ప్రారంభించి ఒక 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా మన వాళ్ళని సంఘంలో వాళ్ళుగా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. అందుకు కారణం గతంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఓన్లీ విజిటింగ్ కార్డులు రూపంలో ఉన్నాయి. ఆ విధమైన ప్రక్రియ కాకుండా మనం ఒక 10 మంది కన్నా మన వంతు సహాయం చేయాలా, కాపుల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ప్రారంభించాం. ఈ సంఘం ద్వారా నిరుద్యోగులైనటువంటి వారికి కొంతమందికి వాళ్ళ విద్యా అర్హతను బట్టి లేదంటే వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి ఏ రంగానికైతే వాళ్ళు ఉపయోగపడతారు అనుకున్న దీనిలో అన్ని కోణాల్లో వాళ్ళని మనం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ కోణంలో మన రాష్ట్రంలో 3 ప్రాంతీయ కార్యాలయాలు త్వరలో ఓపెన్ చేయబోతూ ఉన్నాం. అలాగే మన తెలంగాణలో కూడా ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది. ఈ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతి నెలలో నేను కానీ మా సంఘం తరఫున కానీ ఎవరొకళ్ళు వచ్చేసి 2 రోజులు ఆ ప్రాంతీయ కార్యాలయంలో ఉంటాం. అంటే నెలకు 4 వారాలు అయితే 4 వారాల్లో వారంలో 2 రోజులు ఈ సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు, యాక్టివిటీస్ని ఆ ప్రాంతీయ కార్యాలయం ద్వారా యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. ఇది ఆ కోణంలోనే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం, ఇక్కడ తిరుపతి వాసులకి అలాగే మన రాయలసీమ ప్రాంత వాసులకు కూడా తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మన మల్లికార్జున గారు తను ఎంతో సహకరించి మమ్మల్ని ఆదరించి ఈ ఏర్పాటు చేసినందుకు వారిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున అభినందిస్తూ ఉన్నాను. వారిని మనం ఆయనకున్న అనుభవాన్ని మన కాపు సంఘాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. వారికి నియామక పత్రం మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి తోట శ్రీనివాస్ గారి ద్వారా అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు చాలా శుభదినం. ప్రప్రదంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కాపునాడు సేవా సమితి అనే ఒక వ్యవస్థని స్థాపించి కులపరమే కాకుండా రాజకీయ పరిణామంలో వ్యవస్థలో మనం ముందంజలో ఉండాలని అందరి కోసం మేము ప్రతిక్షణం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఒక చైతన్యం తేవాలనే దృక్పథంతో నా కాపు సంఘం మీద అంత పట్టులేదు.
గురువుగారు మటు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. గురువుగారు ఆశయాలతో ఆయనతో పాటు ప్రయాణం చేసి ఈ కాపునాడు తరపున ఎవరికి ఎటువంటి సహకారాలు కావాలన్నా ఏ విషయం మీదైనా సరే మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తే ఆ విషయం మీద మేము ప్రతి క్షణం కూడా ఎప్పుడు ఏం కావాలన్నా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. కావున మీ అందరూ ఇంకా చాలా టైం తక్కువగా ఉంది, మాట్లాడాల్సి ఉన్నారు. మీ అందరికీ కూడా మరోసారి నా హృదయ